కనీస మద్దతు ధర హామీకి చట్టబద్దత కల్పించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని 2020-21లో ఉద్యమ సమయంలో రైతులపై పట్టిన కేసులన్నీ కొట్టివేయాలన్న తదితర డిమాండ్లతో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. నిన్న పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరి వద్ద హింస చెలరేగింది. 21 ఏళ్ల యువ రైతు శుభకరణ్ సింగ్ తలకి బుల్లెట్ గాయం కావడంతో మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల రాళ్ల దాడిలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో చలో ఢిల్లీ నిరసనను 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు రైతు సంఘాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నాయి. కాగా రైతులు ఆందోళనలు చేపట్టిన 9 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తొలిసారిగా స్పందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుత సీజన్ 2023-2024లో చెరుకు ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పీ కంటే 8% అధికానికి కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. సవరించిన ఎఫ్ఆర్పీ అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. కాగా ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం కొనసాగుతోంది. రైతులు వెనక్కి తగ్గడం లేదు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంగీకరించుకుంటే మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.